అధికారులతో నిర్వహించిన సమీక్షలో వైసీపీ తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే అఖిలప్రియ. అనుమతులు లేకుండా సాగునీటి పనులు ఎలా చేపట్టారని ప్రశ్నించారు అఖిలప్రియ. పోతిరెడ్డిపాడు సమయంలో అటు జగన్ కేసీఆర్ భేటీ అయ్యారని విమర్శించారు ఎమ్మెల్యే. హరీష్ రావు లేఖలు రాస్తుంటే వైసీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. సీమ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబించిందని, కేవలం టీడీపీ హయాంలోనే రాయలసీమ ప్రాజెక్టులు ఒక కొలిక్కొచ్చాయని తెలిపారు ఎమ్మెల్యే అఖిలప్రియ. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు మొదలుపెట్టినప్పుడు మే 5 మీరు మొదలుపెట్టినప్పుడు 2021 ప్రాంతంలో ఆ రోజు ఎక్కడైనా మీకు సెంట్రల్ నుంచి క్లియరెన్స్ వచ్చిందా? ఎన్జిటి నుంచి మీకు క్లియరెన్స్ వచ్చిందా? లేదు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కూడా మీకు రాలేదు. రానప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళు కోర్టుకు పోతే ఇది మధ్యలోనే ఆగిపోతున్న విషయం మీకు తెలిసి మీరు ఆ ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టినారు? పని మొదలుపెట్టి ఈ గొడవ అంతా జరుగుతున్న టైంలోనే మీరు కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళారు. అప్పట్లో ముఖ్యమంత్రి హరీష్ రావు గారిని కలిసినారు. వాళ్ళు మీ ఇళ్ళ కాడికి వచ్చి భోజనాలు చేసినారు. అదే టైంలో మీరు ఇళ్ళ కాడికి పోయి భోజనాలు చేసుకుంటూ రోజా మధ్యలో వచ్చి వండించడాలు ఇవన్నీ జరుగుతున్న టైంలోనే హరీష్ రావు గారు కేంద్రంకి లేఖ రాస్తారు ఈ ప్రాజెక్ట్ ని ఆపమని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు మర్యాదలు చేసుకోవాలి. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారని మేము సూటిగా ఈరోజు వైసీపీ నాయకులను అడుగుతున్నాం.